గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి 57 స్థానాలకు పోలింగ్. కాశీనగరం భక్తి, శక్తి, విరక్తికి ప్రతీక. కాశీ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించాలన్న మోదీ. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ. ఏ ఫామ్పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ. రాష్ట్రాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 617, నిఫ్టీ 216 పాయింట్ల నష్టం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించారు. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి గీతానికి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది. చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు. ఈ నమూనా తుది రూపుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని సమాచారం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణలో ఏదైతే గీతాన్ని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించిందో ఈ గీతానికి సంబంధించి ఇటు రాజకీయ పార్టీలు, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, అలాగే ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వీరందరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. ముఖ్యంగా ఏదైతే అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ గీతం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా సంగీతం సమకూర్చారు. దానికి సంబంధించి ఇటు దాదాపు 48 మందిని, అంటే ఇటు రాజకీయ పార్టీలతో పాటు వివిధ రంగాల్లో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వారందరినీ కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది. వారందరికీ కూడా ఏదైతే స్వరపరిచినటువంటి గీతం ఉందో ఆ గీతాన్ని వారికి చూపించి వారి దానిపైన కూడా వారి అభిప్రాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఇక మరోవైపు ఏదైతే గత ప్రభుత్వం రూపొందించినటువంటి తెలంగాణ చిహ్నం ఉందో ఈ చిహ్నాన్ని కూడా మార్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం రాజరిక పోగడలు ఉండేలా కూడా ఈ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించింది. కానీ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ ఉద్యమకారులు ప్రధాన కారణం. వారిని మాత్రం మర్చిపోయారని చెప్పి
రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ చిహ్నాన్ని మారవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే దాదాపుగా ఒక 200 నమూనాలను పరిశీలించారు. ఆ నమూనాలను కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అందరికీ చూపించి వారి అభిప్రాయం కూడా తీసుకొని ఉన్నారు. ఇందుకు సంబంధించి దాదాపుగా కొన్ని రోజుల నుండి కూడా ఇటు చిహ్నము అలాగే గీతానికి సంబంధించి పలు సమావేశాలు అయ్యాయి. ఇక ఈ రోజు మాత్రం ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారో వారందరినీ కూడా ఈ రోజు ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ఇక ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ చిహ్నాన్ని చేంజ్ చేయాలనుకుంటుంది అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి వివరించనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వేణు. బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫామ్ 13A పై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఓ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫామ్ 13A పై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫామ్ 13A పై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఓ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫామ్ 13A పై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలన్నారు. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎస్ పదవికే మచ్చ తెచ్చిన జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాలో గత 24 గంటలుగా వైరల్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు. మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు. అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నాం అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటల సాగనివ్వరం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు. బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. జై జయ హే తెలంగాణ పాటను బీఆర్ఎస్కు ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార గేయానికి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తే తప్పేంటి అని అడిగారు. రచయిత, ఉద్యమకారుడు అందశ్రీకి గౌరవం ఇవ్వడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. చార్మినార్, కాకతీయుల తోరణం తెలంగాణలో భాగమేనని, కానీ రాచరి కానవాళ్లు లేకుండా రాష్ట్రీయ చిహ్నం ఉండాలన్నారు. రాష్ట్రానికి సంబంధం లేని వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయలేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి పాట జయ జయ తెలంగాణ, కవిత, రచయిత అందశ్రీ గారు రాసినటువంటిది. 10 సంవత్సరాలు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ
ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామనేటువంటి ఆలోచనే సోయలేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతలు ఇస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి పాట. అడుగు బయట పెట్టాల్సిన పని లేకుండా ఆధునిక సాంకేతికత సహాయంతో ఎంతో సాయం అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లో నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ పేమెంట్లు అబ్బో ఎన్నో వచ్చేశాయి. అయితే సైబర్ నేరగాళ్లు సైంధవుల్లా తయారయ్యి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల పాలిట శాపంలా మారుతున్నారు. కొరియర్ సిబ్బంది, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బ్యాంక్ మేనేజర్లు అంటూ పలు రీతుల్లో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ కేటుగాళ్ల మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు, డిజిటల్ పేమెంట్ల వల్ల మెరిట్లు ఎన్ని ఉన్నాయో అప్రమత్తత లోపిస్తే డీమెరిట్లు అంతే స్థాయిలో ఉన్నాయి. మారుమూల పల్లెల నుంచి మహా పట్టణాల వరకు ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ అందుబాటులోకి రావడంతో నగదు బదిలీ విధానం సాధారణంగా మారిపోయింది. ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి అమాయక ప్రజల సొమ్మును కొట్టేస్తున్నారు. ఖాతాదారుల బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును తస్కరించడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల ఆఫర్లు ఎర చూపించి అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రజల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్ తదితరాలకు లింకులు పంపించి ఈ మోసం పర్వానికి తెరతీస్తున్నారు. లింక్ క్లిక్ చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్ల కంప్యూటర్లలోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ హోల్డర్ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. మరో తరహా మోసంలో కొందరు సైబర్ కేటుగాళ్లు ప్రజల మొబైల్ నెంబర్లు సంపాదించి పరిచయం చేసుకుంటారు. తీయటి మాటలతో బుట్టలో వేసుకుంటారు. ఇంకొందరు నేరుగా కాల్ చేసి లాటరీ వచ్చిందని మోసానికి పాల్పడతారు. మరికొందరు మోసగాళ్లు ఇంటి నుంచే పనిచేసి ఈజీగా మనీ ఎర్న్ చేయవచ్చని, ఉద్యోగం కల్పిస్తామని రకరకాల మాటలు చెప్పి నమ్మిస్తారు. ఏదో విధంగా యూజర్ ఐడి, పిన్ నెంబర్ వివరాలు తెలుసుకుంటారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఈ విషయాలు ఎవరికైతే చేరకూడదో వారికే చేరిపోతున్నాయి. దీంతో బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లయ్యాక లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లకు పరిగెడుతున్నారు. బ్యాంకు మేనేజర్లమంటూ కొందరు మోసగాళ్లు కాల్ చేసి వ్యక్తిగత పిన్ నెంబర్ తెలుసుకోవడం, ఓటీపీలు పంపించి మాయమాటలతో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తెలంగాణలో తర్వాత మొత్తం ఇండియాలో సైబర్ క్రైమ్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషను ఎవరికి ఇవ్వకండి. ఎవరన్నా అనవసరంగా లింక్స్ వస్తూ ఉంటాయి ఫోన్లో. ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు మీ అకౌంట్ నెంబర్ అడుగుతారు, మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు, మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. అట్లాంటివి మీరు ఏం వేరే వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు. మీ డబ్బులు మీ బ్యాంక్లో సేఫ్ ఉంటాయి. మీరు ఏం లింక్ క్లిక్ చేయకుండా, మీ ఆశపడకుండా, మీ డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి ఇన్వెస్ట్ చేయకుండా అట్లాంటి పని చేయబాగండి. మీ డబ్బులు మీరు సేఫ్గా మీరు బ్యాంక్లో పెట్టుకోండి. అనవసరంగా లింక్స్ క్లిక్ చేసి అనవసరంగా ఫోన్లో ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ పాన్ కార్డు ఎక్స్పైరీ అయిపోయింది, మీ అకౌంట్ ఎక్స్పైరీ అయిపోయింది, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. మీరు అట్లాంటి ఎవరు అడగరు. బ్యాంక్ వాళ్ళు ఫోన్ మీద మీ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగరు. అందుగురించి మీరు చెప్పండి అట్లాంటి వాళ్ళకి, మేము బ్యాంక్కి పోయి కనుక్కుంటామని పెట్టేసేయండి. కొరియర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాం, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాట్లాడుతున్నామంటూ ఇటీవల చాలామందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తైవాన్కు మీ పేరుతో ఉన్న పార్సిల్ వెళ్తోంది, అందులో కొన్ని హానికర డ్రగ్స్, మత్తు పదార్థాలు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించి సొమ్ములు దోచుకుంటున్నారు. చైనా నుంచి వచ్చిన పార్సిల్లో కొకైన్, మత్తుమందులు ఉన్నాయని, ఈ పార్సిల్లో మీ ఆధార్ కార్డు, ఇతర వివరాలు ఉన్నాయని కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్లు కొందరు బిల్డప్లతో మోసగిస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పించడానికి తమకు తెలిసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారని తెలియజేస్తున్నారు. లేదంటే నిండా మునిగిపోతారని బెదిరించి సొమ్ములు స్వాహా చేస్తున్నారు. ఎదుటి వ్యక్తులు ఆలోచించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సిబిఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమంటూ మోసానికి తెగబడుతున్నారు. కొరియర్, బ్యాంక్ మేనేజర్లు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అంటూ వచ్చే ఏ అన్నౌన్ కాల్స్ను నమ్మవద్దని, సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడిపోవద్దని పోలీసు శాఖ తెలియజేస్తోంది.
ఏమాత్రం అనుమానం వచ్చినా స్థానిక పోలీసులకు తెలియజేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. Presently in all over India, especially in Telangana also, lot of people are becoming victim of the cyber crimes. చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నారు సైబర్ క్రిమినల్స్ కు. ఓటీపీ ఫ్రాడ్ ఉన్నారు, లింక్ సేమ్ చేస్తున్నారు, తర్వాత మొబైల్కు హ్యాక్ చేస్తున్నారు, తర్వాత ఈ ఏటీఎం ఫ్రాడ్స్ ఉన్నారు, ఏటీఎం స్కామింగ్ ఫ్రాడ్స్ ఉన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ cyber crimes are happening. So basically through this video we want to create awareness to the people that if you are victim of the cyber crime, immediately గా 1930 కు కాల్ చేస్తున్నారు. తర్వాత సైబర్ క్రైమ్ పోర్టల్ ఉన్నారు, ఎన్సీఆర్బి పోర్టల్, ఆ పోర్టల్ కు కంప్లైంట్ ఫైల్ చేస్తాను. as soon as you file the complaint, immediately the NCRB portal will seize the amount of the accused. जिसको आप in case if you are sending money to that person, immediately గా సైబర్ క్రైమ్ పోర్టల్ వాళ్ళు అక్యూజ్ కు అకౌంట్ హోల్డ్ అప్ ఉంటుంది. కాదేది మోసానికి అనర్హమంటూ మోసగాళ్లు ఎన్నో రీతుల్లో రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం అంటే సామాన్య విషయం కాదని పోలీసులే చెప్తున్నారు. అందుచేత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, క్యాష్లెస్ పేమెంట్లు ఇలా అన్నింటా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ దాడుల్లో సైబర్ కేటుగాళ్లు మరీ రెచ్చిపోతున్నందున ఈ విషయంలో మరీ అప్రమత్తంగా ఉండాలని అంటున్న పోలీసుల ఆదేశాలను తప్పక పాటించాలి. సో బీ కేర్ఫుల్. గూబ గుయ్యుమనే కారం, నోరూరించే మసాలాలు లేని ఫుడ్ భారతీయులు ఇష్టపడరు. స్పైసీ ఫుడ్ను ఆవురావురుమని తినడమే మన అలవాటు. దట్టించిన మసాలాలతో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అమ్మి కోట్లు గడిస్తున్నారు హోటళ్ల వాళ్ళు. ఆఖరికి KFC వాళ్ళు కూడా భారతీయ ఫుడ్ అభిమానుల కోసమే స్పైసీ చికెన్ రోల్స్ మార్కెట్ చేస్తున్నారు. అలాంటి స్పైసీ ఫుడ్ ఎంతవరకు ఆరోగ్యకరం ఒలుక్కేద్దాం. సిగరెట్ స్మోకింగ్, మద్యం హానికారకం అని అందరూ అంగీకరిస్తారు. భారతదేశంలోని మసాలాలు, ఫిష్ కర్రీ మసాలాల వంటివి కూడా ఆరోగ్యానికి హానికరమంటే నమ్ముతారా? నమ్మరు. కానీ ఈ మసాలాల్లో క్యాన్సర్ కారకమైన కెమికల్స్ ఉన్నాయి అని అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు అంటున్నాయి. ఈ ఉత్పత్తులను రిజెక్ట్ చేస్తున్నాయి కూడా. 2024 ఏప్రిల్ 5న హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ అసోసియేషన్ మద్రాస్ కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలా పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా వంటి వాటిలో ఎథిలీన్ ఆక్సైడ్ అధిక మొత్తంలో ఉందని, ఇవి క్యాన్సర్ కారకాలని పేర్కొంది. ఈ రసాయనాలను చాలా దేశాలు నిషేధించాయి. ఎవరెస్ట్ కర్రీ మసాలాలలో క్రిమిసంహారక మందులున్నాయని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆరోపించింది. ఇది ఎవరూ వినియోగించరాదని పేర్కొంది. సింగపూర్, హాంకాంగ్, మాల్దీవులు భారతీయ కంపెనీలు MDH ఎవరెస్ట్ మసాలాలను తమ దేశాల్లో నిషేధించాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నేపాల్ దేశాల ఫుడ్ ఏజెన్సీలు కూడా ఈ మసాలాలను టెస్ట్ చేస్తున్నాయి. త్వరలో ఈ దేశాల్లోనూ ఈ మసాలాలను నిషేధించే అవకాశం ఉంది. గత 4 ఏళ్లుగా భారతదేశం నుంచి ఎగుమతయ్యే దాదాపు 527 భారతీయ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకమయ్యే కెమికల్స్ ఉన్నాయని యూరోపియన్ యూనియన్ కనుగొంది. భారతదేశంతో పాటు పలు దేశాలు ఎగుమతి చేసే 468 ఉత్పత్తుల్లో ఎథిలీన్ ఆక్సైడ్తో కలుషితమైనవేనని పేర్కొంది. వీటన్నింటినీ వెనక్కి పంపించింది. యూరోపియన్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆహార ఉత్పత్తులు వాపస్ పంపడం ఇదే ప్రథమం. ఇలా వాపస్ పంపిన వాటిలో మసాలాలే కాదు, నట్స్, చీజ్, స్పైసెస్, పప్పులు, కూరగాయలు, ఐస్ క్రీంలు వంటి ఎన్నో ఆహార ఉత్పత్తులున్నాయి. గత 6 నెలలుగా అమెరికాకు ఎగుమతైన MDS మసాలా ఉత్పత్తుల్లో 31% ఉత్పత్తులను అమెరికా కస్టమ్స్ అథారిటీ రిజెక్ట్ చేసింది, వాపస్ పంపించింది. వీటిలో బ్యాక్టీరియా వల్ల ఆహారం విషతుల్యంగా మారుతుందని పేర్కొంది. ఫలితంగా డయేరియా, జ్వరం, వాంతులు అయ్యే అవకాశం ఉందని, కొన్ని నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయని పేర్కొంది. మోదీ ప్రభుత్వం భారత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ గత నెల మాసాల్లో పెస్టిసైడ్ శాతాన్ని 10 రెట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. 140 కోట్ల ప్రజల జీవితాలతో ప్రభుత్వం, ఉత్పత్తిదారులు ఆడుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
హాంకాంగ్ వంటి దేశాలు ఎందుకు మసాలాలను రిజెక్ట్ చేస్తున్నాయని ఎవరెస్ట్ కంపెనీని నిలదీస్తే తాము భారత స్పైసీ బోర్డు ల్యాబొరేటరీ నుంచి ఆమోదం పొందిన తర్వాతే ఈ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని చెబుతుంది. నిజానికి స్పైసీ బోర్డు వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఓ భాగమే. ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకమైన పదార్థాలు ఉన్నాయా లేదా అని తేల్చాల్సిందే. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. ఇతర దేశాల్లోనూ ఫుడ్ సేఫ్టీ అథారిటీలుంటాయి. అవి ప్రభుత్వాల కిందే పనిచేస్తాయి. ఆ సంస్థలు తమ దేశవాసుల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ విషయంలో బొత్తిగా స్పందించలేదు. ఈ మసాలాలు టెస్ట్ చేసేందుకు హానికారకాలా కాదా అని తేల్చేందుకు కనీసం 20 రోజులు పడుతుందని FSSAI పేర్కొంది. ఫిష్ కర్రీ మసాలా 25 గ్రాముల శాంపిల్ టెస్టింగ్కు పంపితే ప్రతి కిలోగ్రామ్ మసాలా పౌడర్లో 7.57 మిల్లీగ్రాముల ఎథైలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు తేలింది. నిజానికి కిలోగ్రామ్ మసాలాలో 0.1 మిల్లీగ్రాములో ఈ ఎథైలిన్ ఆక్సైడ్ ఉండాలి. అంటే ఈ మసాలాలో ఆ ఆక్సైడ్ 70 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. ఎథిలిన్ ఆక్సైడ్ను ఈఓ లేదా ఈటీఓగా వ్యవహరిస్తారు. ఇది ఎంత హానికారకమంటే దీనిని ఎక్కువగా పరిశ్రమల్లోనే వాడతారు. మసాలాలను స్టెరిలైజ్ చేసేందుకు దీనిని వాడతారు. దీనిని మసాలాల ప్యాకింగ్ సమయంలోనే ఉపయోగిస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఎథిలిన్ ఆక్సైడ్ను మానవులకు హానికారకమైన రసాయనాల్లో గ్రూప్ 1 కింద చేర్చింది. భారతదేశం నుంచి వచ్చే ఆర్గానిక్ ఉత్పత్తుల్లోనూ హానికారకాలున్నాయని విదేశాల ఫుడ్ అథారిటీలు హెచ్చరిస్తున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం రాజకీయాలే తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఆహార ఉత్పత్తుల్లో రసాయనికాలను తగ్గించేందుకు గట్టి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యం పట్టించుకునే ప్రభుత్వం రావాలి. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం నమోదు చేశాడు. చెస్లో కొరకరాని కొయ్యగా పేరొందిన మాగ్నస్ కార్ల్సన్కు మరోసారి ఓటమి రుచి చూపించాడు. ఈసారి అతన్ని క్లాసికల్ చెస్ గేమ్లో మట్టి కరిపించాడు. ఇది ప్రజ్ఞానందకు కీలక మైలురాయి. 2024 నార్వే చెస్ టోర్నమెంట్లో 3వ రౌండ్లో తెల్లపావులతో ఆడిన అతడు కార్ల్సన్ను ఆటగట్టించాడు. ఈ మ్యాచ్ను 37 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. గతంలో ర్యాపిడ్ గేమ్స్లో కార్ల్సన్ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలు ఉన్నాయి. చెస్ చరిత్రలోనే కార్ల్సన్కు గొప్ప ఆటగాడిగా పేరుంది. గత దశాబ్ద కాలంగా క్లాసికల్ చెస్లో అతడిదే ఆధిపత్యం. తాజా గెలుపుతో ప్రజ్ఞానంద కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. ఆట ఆరంభంలో కార్ల్సన్ చేసిన కొన్ని తప్పులను ఆసరాగా చేసుకున్న ప్రజ్ఞానంద తనదైన శైలిలో దూసుకెళ్లాడు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రమంలో భారత యువ సంచలనం ఆట ఆశాంతం వ్యూహాత్మక ఎత్తులతో గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించాడు. చివరకు గెలుపును సొంతం చేసుకుని తన సత్తా చాటాడు. ఫలితంగా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరాడు. కార్ల్సన్ 5వ స్థానానికి పడిపోయాడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.